రోజు మనము గంగాదేవి పుట్టిన లాస్ట్ భీష్ముడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం. నెక్స్ట్ స్టార్ట్. మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా, గంగాదేవి శాంతను మహారాజుని వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు శాంతను మహారాజు గంగాదేవిని కలుచుకుంటూ చాలా బాధపడతాడు. కొంతకాలం తర్వాత అతనుడు గంగా నది దగ్గరికి వెళ్తాడు. ఒక చోటు గంగా నది ప్రవాహం ఆగిపోతాడు. అది చూసి సంగమ షాక్ దగ్గరగా చూస్తాడు. అక్కడ 17 years నదిలో బాణాలు వేసుకుంటే బ్రిడ్జ్ కడతాడు. బ్రిడ్జ్ వల్ల అన్నీ ఆగిపోతాయి. మహారాజు అప్పుడు అబ్బాయి దగ్గరికి వెళ్ళి, ఎవరు నువ్వు అని పైగా మంచి రోజులా ఉన్నావు అని అడుగుతాను. గంగాదేవి వాటర్ లో నుంచి వస్తుంది. మన కుమారుడు దేవవరుడు. దేవవృద్ధుడికి అన్ని విద్యలు నేర్పించింది పరశురాముడు. వేద విద్యలు నేర్పించింది వశిష్ఠుడు. అప్పుడు శాంతను ఫీల్ అవుతాడు. దేవరాజుడు, రోదుడు, వీరుడు, నా రాజ్యానికి రాజు నువ్వే అని చెప్పేసి హస్తినాపురంకి తీసుకెళ్లి సింహాసనం పైన కూర్చోబెట్టేస్తాడు. కొన్ని రోజుల తర్వాత అతనుడు ఏమైనా నది తీర దగ్గరికి వెళ్తాడు. అక్కడ అతనికి చేపలు పట్టే ఆమెని చూసి చాలా ఇష్టపడతాడు. ఆమె పేరు సత్యవతి. దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆమె, మీరు వెళ్ళి నా నాన్న దాసరాజుని అడగండి అని చెప్తుంది. శాంతనుడు దాసరాజు దగ్గరికి వెళ్ళి సత్యవతిని పెళ్లి చేసుకుంటా అంటారు. పెళ్లి తర్వాత సత్యవతి పుట్టిన పిల్లలే రాజ్యానికి రాజు అవ్వాలి అని అంటాడు. శాంతనుడు ఇది జరగని పని అని చెప్పేసి వెళ్ళిపోతాడు. శాంతనుడు సత్యవతి గురించి ఆలోచిస్తుంటే బాధపడతాడు. అన్నం తినడు, రూమ్ల నుంచి కూడా బయటికి రాడు, ఎవరితో మాట్లాడాడు. అలా బాధపడుతూ ఉండగా ఒకరోజు దేవవ్రతుడు చూస్తాడు. వెళ్ళి మంత్రులని అడుగుతాడు, నాన్నగారికి ఏమైంది, ఎవరితో మాట్లాడట్లేడు? అప్పుడు మంత్రి జరిగిన విషయం అంతా చెప్తాడు. దేవవ్రతుడు చాలా బాధపడతాడు. మా నాన్నగారికి బాధకారణం నేనేనా అని వెంటనే దాసరాజు దగ్గరికి వెళ్ళి మా నాన్నకి మాతా సత్యవతినిచ్చి పెళ్లి చేయండి, సత్యవతి పుట్టిన పిల్లలే రాజ్యానికి రాజు అవుతాడు అని చెప్తాడు. అప్పుడు దాసరాజు, ఇలానే చెప్తావు ఇప్పుడు అని పిల్లలు పుట్టిన తరువాత రాజ్యం ఆశించాలని నమ్మకం ఏంటి? సత్యవతిని దాసరాజు హస్తినాపురానికి తీసుకెళ్తాడు. అక్కడ రాజసభలో అందరి ముందు శాంతను మహారాజు దాసరాజు పుత్రిక సత్యవతికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం. సత్యవతి రాజ్యాన్ని వెళ్తాడు. రాజ్యానికి సేవ చేసుకుంటూ బ్రహ్మచారిలోనే ఉండిపోతాడు అని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు. దేవరాజుకి భీష్ముడు అన్న పేరు వచ్చింది. అప్పుడు శాంతను మహారాజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, భీష్మ నా కోసం నువ్వు చాలా త్యాగం చేశావు, నీకు ఇచ్చామని వరం ఇస్తున్నా అంటే భీష్ముడు అనుకుంటే భీష్ముడు చనిపోడు. సో ఫ్రెండ్స్, మోరల్ ఆఫ్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు మన పేరెంట్స్ చాలా హ్యాపీగా చూసుకోవాలి. ఈ రోజులో అందరు పేరెంట్స్ ఆశ్రమంలో వదిలేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు పేరెంట్స్. భీష్ముడు అంటే కాకపోయినా కొంచెం పర్సెంట్ పేరెంట్స్